హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్వైఎస్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి బీన్స్ ఫ్రై అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. బీన్స్ని శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసి ఉడికించుకుందాం అండి. వీటిని ఫస్ట్ మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. చూసారు కదా, ఇలాగా ఉడికేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు వీటిని ఉడికిపోయినాయి చూసారు కదా. ఇప్పుడు వీటిని వడగిన్నెలో పోసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కొంచెం బాండీ పెట్టి ముందుగా కొంచెం నూనె, నెక్స్ట్ వచ్చేసి తాలింపు గింజలు, ఒక 2 ఎండుమిర్చి, ఇవి కొంచెం వేగాక కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్లో వేయించుకుందాము. ఉల్లిపాయలు వేగినాయి కదండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న బీన్స్ ముక్కలు వేసేసుకుందాం. తాలింపు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కొంచెం పసుపు, సాల్ట్ ఆల్రెడీ ఉడికేటప్పుడు వేసాం కదండి. ఇప్పుడు సాల్ట్ వేయని అవసరం లేదు. కొంచెం పసుపు వేసి ఇప్పుడు ఎండు కొబ్బరి పొడి కొంచెం అండి, కొంచెం సరిపోతుంది టేస్ట్కి. ఇంకా ఫైనల్గా కారం వేసేసుకుందాం. ఈ కారపొడి వచ్చేసి నేను ఉప్పు, చిన్నులపాయ వేసి కొట్టి పెట్టుకుంటానండి, పక్కన పెట్టుకుంటాను. ఆ కారం వేసుకుంటున్నాను. బాగుంటుంది ఫ్రైడ్లోకి. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టి నేను పక్కన పెట్టుకుంటాను. అది వేసుకుంటున్నాను, చాలా బాగుంటుంది. కారం వేసి మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. పప్పు, సాంబార్లోకి బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.